పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలో మనం గ్రహించుకోవాలి, ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమిటది? విత్తనము ఏ నెలలో పడాలమ్మా? మంచి నెలలో పడాలి, అది ఫలిస్తుంది. ఆ విధంగా మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక వాక్యాన్ని, ఆ వాక్యం అనే విత్తనం మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యము ఫలిస్తుంది. ఆ వాక్యం ఫలించడం అంటే మనము ఆత్మీయంగా ఫలిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యము, అందుకే అనేకులు ఎందుకు వాళ్ళు ఎదగలేకపోతున్నారు, ఆత్మీయంగా ఎందుకు బలపడలేకపోతున్నారంటే వాళ్ళ యొక్క హృదయము మంచి హృదయం కాదేమో. నీ ఎంత ప్రయాసపడ్డా, ఎంత మొరపెట్టుకున్నా, ఎంత ఆ వాక్యం చెప్పినా కానీ వాళ్ళ హృదయము మంచిది కాకపోతే, వాళ్ళ నేల మంచిది కాకపోతే ఆ విత్తనం, ఆ వాక్యము ఫలించదు. కనుక ఆ ఆలోచన అడిగి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితము వృద్ధి చేసుకోవాలి అంటున్నాడు దేవుడు. ఆత్మీయ జీవితము ఏం చేసుకోవాలంటే మనము వృద్ధి చేసుకోవాలి. మన దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు సెలవిచ్చి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా, ఎన్నుకున్నావయ్యా అంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఈ అందరూ లేదు. మనము ఎందుకు దేవుని దగ్గరికి వచ్చామంటే దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు చేసిన బిడ్డలకి దేవుని యొక్క మౌనతమైన కృపలో దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మనని నింపుతూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన దీవెనలో మనము ఈ స్థితిలోకి వచ్చామంటే, మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే అది ఎవరి యొక్క కృప? దేవుని యొక్క కృప. దేవుడు మన ప్రతి అక్కర్ని తీస్తూ ఉంటాడు, ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటాడు. దేవుడు మనకి సహాయం చేస్తూ, మనకి ఏది కావాలో సిద్ధపరుస్తూ, సమస్తమును సమకూర్చి అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. మరి ఆ విధంగా మనకి ఈ లోకంలో ఏ లోటుపాట్లు లేకుండా, కుటుంబ సంబంధంగా చూసుకుంటే మనము వృద్ధి పొందుకుంటున్నాం. మన బిడ్డలు చదువులో వృద్ధి పొందుకుంటున్నారు. చదువులు ఉద్యోగాలు చేసే వాళ్ళు వృద్ధి పొందుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇదిగో వాళ్ళకున్న స్థితిని బట్టి, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వాళ్ళు వృద్ధి పొందుకుంటూ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయితే మరి ఆ బాధ్యత దేవుడిదే. మనని వృద్ధి పొందించేది ఎవరమ్మా? దేవుడే. మన వృద్ధి పొందించేది దేవుడే. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం ఎలా వృద్ధి పొందుకోవాలి ఆత్మీయంగా? లోక సంబంధమైన దీవులు, లోక సంబంధమైన ఆశీర్వాదములు, లోక సంబంధమైన ప్రతిదీ దేవుడు మనకు అనుకరిస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం దయచేస్తున్నాడు. ప్రతి విషయంలో మనని హెచ్చిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మన ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడుని మనము ఇంకా ఆ దేవుని యొక్క మహోన్నతమైన కృప పొందుకొని దీవులు పొందుకోవాలంటే మనము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలి. మనం ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందాలి. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా వృద్ధి పొందుకోవాలి, ఏ విషయంలో వృద్ధి పొందుకోవాలి అనేది ఒక 7 అంశములు. 7 అంటే పరిపూర్ణత. 7 అంటే నాకు చాలా ఇష్టము. ఒకప్పుడు 7 అంటే నేను ప్యాకెట్ ఆడే సమయంలో 7 అంకె వచ్చిందనుకో, ఆ ప్యాకను ఉంచుకోం, ఇతరులకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఈ లోక సంబంధంగా 7 మంచిది కాదంటారు. తర్వాత క్రీస్తులోకి వచ్చినాక ఆ 7 ఇతరులకు ఇవ్వకూడదు, మనం పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణమైన దీవెనలు, పరిపూర్ణమైన ఆశీర్వాదం. కనుక ముఖ్యంగా 7 ఆత్మీయ విషయంలో మనము వృద్ధి పొందుకుంటే దీవులు మనకి ఆటోమేటిక్ వస్తాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 ఆత్మీయ విషయాలు మనము వృద్ధి పొందుకోవాలని ఈరోజు సంఘాన్ని కోరుకుంటున్నాం. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనములు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. అపోస్తలులు మా విశ్వాసము ప్రభుతో ఏమని చెప్తున్నారు వీళ్ళు? అపోస్తలులు
ఏమని చెబుతున్నారు? మా విశ్వాసము. సంఘం బిడ్డలుగా మనము, సంఘములో అంట కట్టబడిన మనము, సంఘములో చేర్చబడిన మనము, దేవుని బిడ్డలమైన మనము దేనిలో వృద్ధి పొందాలమ్మా? విశ్వాసములో వృద్ధి పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది సైలెంట్ గా? హల్లెలూయా చెప్పండి రా. హల్లెలూయా. విశ్వాసములో వృద్ధి పొందుకోవాలి. మనం విశ్వాసములో వృద్ధి పొందుకోవాలి. అప్పుడే మనము పరిపూర్ణమైన విశ్వాసులుగా ఉంటాం. అప్పుడే మనము అది ఒక సెకండ్ కాదు, ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ప్రతి దినాలు అవుతున్న కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ మనము విశ్వాసంగా అభివృద్ధి పొందుకుంటూ ఉండాలి. అప్పుడే ఇక్కడ అపోస్తులు అంటున్నారు, అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, మొదటగా విశ్వాసములో వృద్ధి పొందుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? అప్పుడు అండి నువ్వు విశ్వాసంలో నువ్వు వృద్ధి పొందుకుంటా ఉంటే అసలు ఆగిపోవు. సాగిపోదును, విశ్వాసంలో నేను సాగిపోతాను. ఆగిపోయే వరకు ఉండడండి. ఎవరు? విశ్వాసంలో సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము విశ్వాసములో సాగిపోవటానికి ఇష్టం ఉండాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవటానికి ఇష్టం ఉండాలి. విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవటం నువ్వు ఉన్నప్పుడు, అభివృద్ధి పొందుకుంటూ నువ్వు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఎంతగానో దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. విశ్వాసంలో వృద్ధి పొందుకోవాలని ఆశ నీలో ఉండాలి. ఆశ ఉన్నప్పుడు నీ సమయం వృధా చేసుకోవు. దేవుని యొక్క ఆరాధనలకి నువ్వు నిరంతరం ఆరాధన కొనసాగుతూ ఉంటావు. ప్రార్థనలో విశ్వాసంలో ప్రార్థనలో నేను ఇదిగో సాగిపోతానయ్యా, నేను సాగిపోతాను. ఆగిపోవద్దు. ఆగిపోతాం మనం, ఒకరోజు అయితే సాగిపోతాం. అబ్బో కదా. మా మమత పాట పాడుతున్నప్పుడు, పాట స్టార్టింగ్ లో 4 ఇట్లా గట్టిగా బాధ్యత, ఇంకా 4 బాగి అయినా అలుపు వచ్చింది, మానుకుంటుంది మా అమ్మాయి. నేను ఎందుకు కొట్టాలి అని కదా. దేవుని యొక్క కృపలో ఒక్కసారి మనము పాట ఎత్తుకున్నాం అంటే మధ్యలో ఆగకూడదు. చప్పట్లు కొట్టడం, స్తుతించడం ఆగిపోవద్దు. మనం సాగిపోయి నీలో విశ్వాసము అభివృద్ధి పొందుకుంటూ ఉంటే నువ్వు పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మిగిలిపోతావు. పరిపూర్ణమైన దేవుని యొక్క విశ్వాసగా ఉంటావు. నువ్వు విశ్వాసంలో కొనసాగుతూ ఉంటే, అభివృద్ధి పొందుకుంటూ ఉంటే తన్నగిలిపో, బలహీన పడిపో. ఎందుకంటే నీకు ఆశ ఉంది, నీకు ఆశ ఉంది, కానీ అది పొందుకోలేకపోతున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమైన దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ విశ్వాసంలో వృద్ధి పొందుకుంటూనే ఉండాలి. ప్రతి యొక్క గడియ దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూనే ఉండాలి. అదే దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాముకి దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏందమ్మా? అబ్రహాముని అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంది? విశ్వాసం. అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? విశ్వాసానికి తండ్రి అని బిరుదు ఇచ్చాడు కదా. విశ్వాసం. నీ ఏకైక కుమారుని. అంతేకాదు, ఇదిగో ఆయన మొదటి నుంచి దేవుడి మాట అంటే ఆయన మాటే, ఇంకా దేవుని మాటకి ఎదురు చెప్పడు. నువ్వు వెళ్ళి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళమంటే అక్కడ పాప అన్ని సమకూర్చుకుంటాడు. కానీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళంటే మూటిములు సర్దుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగడు. ఎందుకు? విశ్వాసం. దేవుని మాట మీద విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. అందుకే అబ్రహాముని
ఆయన ఎంతగా ఆశీర్వదించాడు, ఆయన సంతాన్ని ఎంతగా ఆశీర్వదించబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసములో వృద్ధి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రెండో ఆలోచన ఏమంటాడు? విశ్వాసంగా ఉంటే మీరు ఆవి గింజంత విశ్వాసం గలవారైతే పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. ఏమైందమ్మా? ఈ చెట్టు వేలుతో సహా పెగిలింపబడి వెళ్ళి సముద్రంలో నాటబడినంటే అది మీకు లోబడుతుంది. విశ్వాసం అంత శక్తి కలిగింది తెలుసా? విశ్వాసం అంత మహోన్నతమైంది. ఆ విశ్వాసం నీళ్ళు సన్నగిలిపోకూడదు. ఆవు గింజంత విశ్వాసం అండి. ఇది పెద్ద అణసపణస చెప్పి అంత పెద్ద విశ్వాసం అంట్లా, చిన్న విశ్వాసం. నీలో చిన్న విశ్వాసం ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు తెలుసా? నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము వృద్ధి పొందించుకోవాలండి. సన్నగిల్లిపోకూడదు. నువ్వు ఎప్పుడు ఏదో అదే రీతిలో ఉండకూడదు, అదే మరుగుజ్జితనం ఉండకూడదు, వెదగని స్థితి నీకు ఉండకూడదు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతా అన్నాడు, కానీ నువ్వు అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నావు. నాకు ఇది చాలు, అది కాదు. నీకు సమృద్ధిగా, నీకు సంపూర్ణంగా, నీకు ఏది కావాలో ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహిస్తా అన్నప్పుడు ఇదిగో నువ్వు పొందుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో విశ్వాసమని వృద్ధి పొందుకో. విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల విశ్వాసము, సంఘం పట్ల విశ్వాసము, ఆరాధన పట్ల విశ్వాసము నువ్వు ప్రతి దినము వృద్ధి పొందించుకుంటూ ఉండాలి. ఒకప్పుడు నేను కూడా మీలాగనే ఉండి ఉండక అంతగా విశ్వాసంలో కొనసాగిన వాడిని నేను. కానీ ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించుకున్నాను, ప్రతి విషయములో నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుని మాట్లాడుతా. అపోస్తులు అంటే ఎవరమ్మా? అపోస్తులు అంటే ఎవరు అమ్మా? గట్టి చెప్పండి రా. ఎవరు అపోస్తులు అంటే? దేవుడు ఏర్పాటు చేసుకున్నవారమ్మా. 12 మంది శిష్యులు ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి. మనందరం దేవుని శిష్యులే. మనం అందుకే దేవుని యొక్క శిష్యులైన మనము, దేవుని పిలుచుకున్న, దేవుని చేత పిలువబడిన మనము విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి. మనం విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవాలి. విశ్వాసం అంటే ప్రతిదీ దేవుని మీద ఆధారపడటం. విశ్వాసం నీకు మంచి మేలు జరిగింది అనుకోండి, ఎగిరి గంతులేస్తూ చప్పట్లు కొడుతూ పాట పాడతాం. కానీ కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అదే సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కీడెనకాల మేలు దాస్తాడు నా దేవుడు. కీడెనకాల మేలు దాసే దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడిని. ఇదిగో కష్టాల్లో ఎడబాయుడు మనని. ఆయన ఆ కష్టాల నుంచి మనం తప్పించబడి దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం త్వరగా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4. సహోదరులారా, తీశారమ్మ ఎవరన్నా? బద్దులై ఉన్నాము. ఎక్కువ నుంచి ఆలోచన చేయండి. ఏలయనగా బహుగా అభివృద్ధి పొందుతున్నది. అబ్బా చాలా మైక్ ఒక్క నిమిషం. ఏమంటున్నాడు పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో? చూడండి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. సంఘాన్ని చూసి పలుకుతున్న మాట అండి ఇది. సంఘ బిడ్డలు చూసి పలుకుతున్న మాట అండి.
ఏం చూసి మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మన సంఘాన్ని అయితే నిజంగా మన సంఘంలో ఉన్న వాళ్ళు అబ్బా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరు అనుకుంటాను. నేనైతే ఎక్కడ ఉండరు నిజంగా. ఏడ్చిన రోజులు ఉంటాయి అమ్మ నాకు మన సంఘాన్ని చూసి బాధపడుతున్న దినాలు. ఎందుకంటే సంఘంలో అసలు ఒక మన యొక్క విశ్వాసము వ్యక్తపరచుకున్న సమయంలో కూడా వ్యక్తపరచుకోలేకపోతున్నారు. ఎంత బాధ అనిపించింది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు సంఘంలో ఇక్కడ మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఇక్కడ ఏమంటారు, మీ అందరిలో ప్రతి వాడును చూడండి, ఇక్కడ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. దాన్ని బట్టి పౌలు సంతోషిస్తున్నాడు. సంఘము విశ్వాసం ఎదుగుతూ ఉంటే ఎవరికి సంతోషం ఉంటుందమ్మా? దేవుడికి సంతోషం ఉంటుంది, ఆ తర్వాత నాకే సంతోషంగా ఉంటుంది కదా. అందుకే మన విశ్వాసం అభివృద్ధి పరుచుకోవటానికి మనము జ్ఞాపకం చేసుకొని 4వ వచనంలో ఏమంటారు, అందువలన మీ ఓర్పును చూసి ఏం చేస్తున్నాడంట పౌలు? అతిశయం అంటే గర్విస్తున్నాడు. నాకున్న విశ్వాస బిడ్డలండి ఏ సంఘంలో లేరు. నేను కూడా అదే చెప్తాను, నాకున్న విశ్వాస బిడ్డలు ఇంకెక్కడ ఉండరండి అనుకుని నేను కూడా చెప్తాను. గర్వంతో కాదు, బాధపడుకుంటూ. అవునా కదా? బాధపడుకుంటూ. ఒక్కొక్క వారం అందరు వస్తారు, కుర్చీ ఫుల్ అవుతాయి. మరి ఒక వారం ఏమైందో తెలీదు, ఒక్కొక్క వారం అందరూ అసలు ఎవరు రారు. అదే అర్థం కావట్లా. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, మీ విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతున్నాము. సంతోషిస్తున్నారు, గర్విస్తున్నారండి. సంఘ బిడ్డలను చూసి, సంఘాన్ని చూసి పౌలు గౌరవించే స్థితిలో సంఘం బిడ్డలు ఉన్నారు. సంఘ కాపరి ఎలా ఉండాలి? అతిశయపడేటట్లుగా ఉండాలి. నా బిడ్డలు అన్నిట్లో అమ్మా వింటున్నావా? బైబిల్ చదివేటప్పుడు మాత్రం బైబిల్ చూడు. మనము అతిశయపడాలి. దేవుడు మనం చూసి అతిశయపడాలి. సంఘ కాపరి మిమ్మల్ని చూసి అతిశయపడాలి. ఉందా? ఆ విశ్వాసాన్ని బట్టి కనుక విశ్వాసము అనేది మీరు వృద్ధి పొందుకున్నప్పుడు దేవుడు పరిపూర్ణంగా మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఇక్కడ మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుట్టూను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానంటాడు పౌలు. మీ విశ్వాసం బట్టి అంట దేవునికి కృతజ్ఞత. నాకు మంచి విశ్వాస బిడ్డలు ఇచ్చావయ్యా, నాకు మంచి విశ్వాసాలు ఇచ్చావయ్యా. మిమ్మల్ని బట్టి అతిశయపడుతూ దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాడు పౌలు గారు. ఈరోజు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ విశ్వాసం ఏ ప్రార్థన పెట్టు, నాకు బాధే ఉంటుంది. ఏ ప్రార్థనని పెట్టు, ప్రార్థన పెడతానా బాధే. కానీ ఆ బాధలో సిస్టర్ గారు వస్తున్నారు మధ్య శుక్రవారం ప్రార్థనకి. సిస్టర్ గారు, మన గురించి మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటామా? సంఘం గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాం. మనం సంఘం గురించి నేను ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. రాని వాళ్ళు, సంఘం అంటే రాని వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. సంఘంలో ప్రార్థన జరుగుతుంటే విశ్వాసం లేదా? దేవుడి దగ్గరికి పోవాలని. పోయిన వారం ఏం మాట్లాడుకున్న శుక్రవారం, నువ్వు నా తట్టు తిరిగిన ఎడలా నా యొద్దకు వస్తే మీ యొద్దకు నేను వస్తాను. దేవుని యొద్దకు వస్తే కదా, దేవుడితో సంభాషిస్తే కదా. ప్రార్థన దినం ఎందుకు పెడతాం ఇక్కడ? దేవుడితో సంభాషించటం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన దినం రోజు మనము దేవుడితో మాట్లాడతాం. సంఘముగా కూడుకొని మన ఒంటరి ప్రార్థనకి అంత విలువ ఉండదు. సంఘం ప్రార్థనకి చాలా విలువ ఉంటుంది. సంఘం ప్రార్థనతే ఏమైందమ్మా? సంఖ్యల్లో విడిపోయాయి.
సంఘం ప్రార్థన అంత గట్టిది, సంఘం ప్రార్థన అంత బలం కలిగింది. ఆ విశ్వాసం నీకుంటే నువ్వు సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పొందుకుంటావు. నిన్ను చూసి కృతజ్ఞత దేవునికి తెలియజేసుకుంటాడు, దేవుని యొక్క నిలబెట్టే దేవుని సేవకుడిని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అలాంటి విశ్వాసము మీలో వృద్ధి పొందుకోవాలి. ఇక్కడి నుంచి అయినా మీ విశ్వాసము ప్రతి దాన్ని విశ్వాసంతో కొనసాగించుకోవాలని కోరుకుంటున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా విశ్వాసము వృద్ధి పొందుకోవాలి, అప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు సంతోషపడతాడు. అదేవిధంగా రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానమును వృద్ధి చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే 9వ అధ్యాయము 9వ వచనం, త్వరగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఇంకా చాలా అంశములు ఉన్నాయి. ఒకటి అయింది. 9వ అధ్యాయం 9వ వచనం తీయనమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి గల వానికి బోధి చేయగా వాడు జ్ఞానాభివృద్ధి అండర్లైన్ చేసుకున్నారా? జ్ఞానాభివృద్ధి. జ్ఞానం అంటే నేను పెద్దగా చదువుకోలేదండి కదా. మనం చదువుకున్న పిల్లల కోసము అంటే చదువు దేనికి ఉపయోగము? ఈ లోక జ్ఞానానికి ఉపయోగం, ఈ లోకంగా వృద్ధి పొందుకోవటానికి ఉపయోగం. అదే పరలోక జ్ఞానము నీకు ఉండాలంటాడు, ఆత్మీయ జ్ఞానం ఉండాలంటాడు. ఇప్పుడు మనం చదువుకున్న పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతామో మనం అయితే పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మనము చదువు లేచిన కానీ చదువురా. వాళ్ళ స్కూల్ మంచి స్కూల్ ఏముంది, మంచి కాలేజ్ ఏముంది ఎదుగుతాం కదా ఏమ్మా. అలాగనే వాళ్ళకి మళ్ళీ స్కూల్లో కాకుండా కాలేజీ కాకుండా మంచి ట్యూషన్ కూడా వాళ్ళని, అంటే సమయం వృధా చేయకుండా వాడు చదువుకున్న ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో, ఏదైతే జ్ఞానం తక్కువ ఉందో ఆ జ్ఞానం పొందుకోవడానికి మనము రాకాశను పెడతా ఉంటాం వాడిని. మన పిల్లలు చదువు అంటాం. మరి ఈ ఆత్మీయ జ్ఞానము వృద్ధి పొందించుకోవటానికి నీ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నావా? మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా? జ్ఞానము, ఈ లోక జ్ఞానము మనకి మరణాన్ని తప్పించదు. ఈ లోక జ్ఞానము అని మరణం తప్పించదు, కానీ ఆత్మీయ జ్ఞానము మరణాన్ని తప్పిస్తుందమ్మా. ఆత్మీయ జ్ఞానము నన్ను దేవుని చెంతకు నడిపిస్తుంది. ఆత్మీయ జ్ఞానం ఉంటే, నీకు ఆత్మీయ జ్ఞానము ఉంటే నువ్వు దేవుని యొక్క పరలోకములో దేవుడితో పాటు నువ్వు దేవుడి దగ్గర ఉంటావు, దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. దేవుని ఆత్మీయ జ్ఞానము నీకున్నప్పుడు దేవుని స్తోత్రం. అందుకే జ్ఞానమును వృద్ధి చేసుకోమంటున్నాడు ఇక్కడ. ఎవరు చెబుతున్న మాట ఇది? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోనుతో, ఆయన జ్ఞాని అంటాడు ఆయన్ని. సొలొమోను జ్ఞాని. ఎందుకు జ్ఞాని అంటే ఆయన చిన్న వయసులోనే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు దేవుడు. పాపం ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒకనొక సందర్భంలో. సొలొమోను నీకేం కావాలయ్యా అంటే ఆయన ఏమడిగాడు? జ్ఞానమని అడిగాడు. మనలాగా ప్రభా నువ్వు నాకు ప్రత్యక్షమయ్యా కదా, నేను ముఖేష్ అంబానీ కంటే పెద్దగా ధనవంతులు అవ్వాలని అడిగాడా? లేదు. అసలుకి నేను అమెరికా అధ్యక్షుని అవ్వాలని అడిగాడు ఆయన ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. డబ్బుని అడగలేదు, ధనాన్ని అడగలేదు, హోదాన్ని అడగలేదు, ఈ ప్రపంచానికి నన్ను చక్రవర్తిని చేయమని చెప్పలేదు ఆయన. మనమైతే ఏమడుగుతామమ్మా? మనం అడిగేదే రోజు ప్రార్థనలో మనం ఏమడుగుతాం? మనకు అక్కర్లు అడుగుతాం. తప్పు కాదంట్లా, అక్కర్లు అడగటం తప్పు కాదు, కానీ దానికంటే మించి జ్ఞానమును అడగాలి. జ్ఞానము, ప్రభువా నీ యొక్క పరలోకంలో నేను ఉండటానికి, ఈ నరకగ్ని నుంచి తప్పించబడటానికి నాకు జ్ఞానం దయచేయు నాయనా. ఆత్మీయంగా పెంపొందించుకోవడానికి, ఆత్మీయంగా ఎదగటానికి నాకు జ్ఞానం దయచేయు నాయనా. ఏం కావాలమ్మా? జ్ఞానము దయచేయి. ప్రార్థన చేయాలి, జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవాలి. ఇక్కడ ఆయన జ్ఞానాభివృద్ధి నందును, జ్ఞాన అభివృద్ధి పొందుకో అని ఇక్కడ చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే 12వ వచనంలో అక్కడ ఏమంటాడమ్మా?
ఇప్పుడేమో నెక్స్ట్ లైన్ అది సారీ ఇక్కడ 14 వచ్చిన 10-14. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు. జ్ఞానులు మన జ్ఞానులు ఏం సమకూర్చుకోవాలి? జ్ఞానం సంపాదించుకోవాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క బిడ్డలో ఈ లోక జ్ఞానం కొరకు నువ్వు అన్ని సమకూర్చిస్తున్నవే. మరి ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఇదిగో నువ్వు జ్ఞానముగా ఎదుగు, జ్ఞానము పెంపొందించుకో, జ్ఞానంలో అభివృద్ధి పొందు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానం అంటే నీకు ఎక్కడ దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఇస్తాడు జ్ఞానము. నువ్వు కాలేజీకో స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళు టీచర్లు చెప్తారు, నువ్వు అది గ్రహించుకుంటావు. ఇక్కడ దేవుడు నీకు బోధించినప్పుడు, దేవుని యొక్క వాక్యం నీకు బోధించినప్పుడు నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు, జ్ఞానుడు అవుతావు. అయ్యా, నువ్వు జ్ఞానవంతులుగా అవుతే నువ్వు ఆ పాప కోపంలో పడిపోవు. మంచి చెడులు తెలుసుకోవటం జ్ఞానం యొక్క ఆలోచన అండి. మంచి ఏది చెడేది, నువ్వు మంచి ఎంత పెద్ద పిహెచ్డీలు చేసినా కానీ మంచి జ్ఞానం అనేది లేకపోతే వ్యర్థం. కనుక నువ్వు జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకొని దేవుని యొక్క వాక్యంలో దేవుని మాట చదివిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే 12వ అధ్యాయం 15వ వచనం అమ్మా. జ్ఞానము కలవాడు ఏమంటదంట? ఆలోచన అంగీకరించను. దేవుని జ్ఞానము కలవాడు. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని జ్ఞానం అండి, ఆత్మీయ జ్ఞానం. ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఇది చాలా మందికి జ్ఞానాలు ఎక్కువైపోయి ఇంకేం లేదు, నేనే దేవుని అనుకుని చెప్పుకుంటున్నారు చాలా మంది. కానీ అది ఈ దేవుని జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము నిన్ను దేవుని చెంతకు చేరుతుందండి. నువ్వు దేవుని యొక్క మాటలు వినటం ద్వారా ఆ జ్ఞానం, దేవుడి బోధలు వినటం ద్వారా జ్ఞానం పొందుకుంటా ఉంటావు. దేవుని యొక్క మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. వాక్యం దగ్గరికి నువ్వు శ్రద్ధగా రావాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం. అందుకే చాలా మందికి ఆత్మీయ జ్ఞానం లేదు. అసలు సంఘములో మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఎదగాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం లేదు మనకి. ఆ జ్ఞానం వృద్ధి పొందించుకోవట్లేదు. మనం ఏదో మన తలంపుల ప్రకారం ఇలా వెళ్దామా, మానుకోవాలంటే మానుకుందామా, అంటే ఒక క్రమం లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక దేవుని సన్నిధిలో ఏ విధంగా ఎదగాలో తెలియట్లేదు, దేవునిలో ఏ విధంగా భయభక్తులు ఉండాలో తెలియట్లేదు. వాళ్ళంతా అంటే జ్ఞానం లేదు వాళ్ళకి. జ్ఞానం లేకుండా వాళ్ళు ఇష్టసరమైన జీవితం జీవితం. జ్ఞానం ఉంటే దేవుని బిడ్డగా ఎలా ఉండాలి, ఒక క్రమమైన పద్ధతిలో నువ్వు ఉంటావు. క్రమంగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతావు. జ్ఞానం ఉంటే నిరంతరము దేవుల్లో ఉండటానికి ఇష్టపడతావు. జ్ఞానం ఉంటే దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ ఉంటావు. నీ జ్ఞానం ఉంటే ప్రార్థనలు ఎదుగుతూ ఉంటావు. నీ జ్ఞానం ఉంటే ఆరాధనలు ఎదుగుతూ ఉంటావు. జ్ఞానం లేకపోతేనే ఏం చేస్తావు? ఈ పొందుకోలేవు. అది కనుక ఆ జ్ఞానం సొలొమోను జ్ఞానం పొందుకున్నాడు. చూడండి, యేసయ్య పుట్టినప్పుడు ఎంతమంది జ్ఞానులు వెళ్ళారమ్మా యేసయ్యని ఆరాధించడానికి? 3 జ్ఞానులు వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఏంటి? జ్ఞానులు అంటారు వాళ్ళని. జ్ఞానులు అంటారంటే జ్ఞానం ఉందా లేదా? కానీ వాళ్ళు దేవుణ్ణి కనుగొనటానికి ఆత్మీయ జ్ఞానం వాళ్ళకి ఆ నక్షత్రం దారి చూపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు జ్ఞానంలో ఉండాలని, జ్ఞానంలో అభివృద్ధి పొందుకోవాలని ఆలోచన కలిగి నువ్వు దేవుళ్ళు నిరంతరము ఆరాధించి బిడ్డగా నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా రెండైపోయిన, ఒకటి విశ్వాసం వృద్ధి పొందుకోవాలి, రెండవదిగా జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాం అంటే మనం విశ్వాసం వృద్ధి పొందుకోవట్లేదు, జ్ఞానము. అందుకే ఇష్టసర్మం. నేను ఇష్టమైతే దేవుని దగ్గరికి వస్తా, కష్టమైతే మానుకుంటాను. ఒక పద్ధతి లేకుండా అయిపోతుంది ఈరోజు. కనుక నువ్వు జ్ఞానం ఉంటే, విశ్వాసము వృద్ధిలో ఉంటే నువ్వు దేవుళ్ళు పరిపూర్ణమైన విశ్వాస బిడ్డగా, దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతావు. ఇంకొకటి, మూడవదిగా ప్రేమను వృద్ధి చేసుకోవాలి. మూడవదిగా ఏమో చేసుకోవాలమ్మా? ప్రేమను. మనం కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉంటాం, మంచిదే. ప్రేమ చూపించొద్దని ఎవరు అంటలా. ఆ ప్రేమకి కారణభూతుడు ఎవరు? యేసయ్య.
లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన. లోకమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు ఆ ప్రేమ, యేసయ్య ద్వారా పొందుకున్న ప్రేమ నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నీకు రక్షణ ఇచ్చిన యేసయ్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఏం ప్రేమిస్తున్నావు? ఏం ప్రేమిస్తున్నావు? సంపాదన ప్రేమిస్తున్నావు. ఏం ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఏం ప్రేమిస్తున్నావు? నీ అవసరాన్ని ప్రేమిస్తున్నావు. ఏం ప్రేమిస్తున్నావు కదా? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూసుటలేదా? పోతున్న వారిని నువ్వు చూసుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న వారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, మరులారండని చలవైనది, దేవుని చలవైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేన్ని ప్రేమిస్తున్నాను? ప్రేమించింది యేసయ్య నిన్ను. ప్రేమించింది యేసయ్య నిన్ను ప్రేమించి, ఇదిగో నువ్వు నరకగ్నిలో పడిపోకూడదని, ఆ మరణ వేదన నీకు ఉండకూడదని యేసయ్య ఆ మరణం నుంచి నిన్ను తప్పిస్తే, కానీ యేసయ్యని ప్రేమించకుండా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమిస్తున్నావు. అది మనం పోయేటప్పుడు పట్టుకొని పోవు. ఆ ధనం ఇచ్చేది ఆ దేవుడే. మన పోషణకర్త ఎవరమ్మా? దేవుడే. ఈ లోకంలో ప్రతి దాన్ని పోషించేవాడు దేవుడే. మన ఏది కష్టాలు పాలు చేయడు, ఏది మన ఆకలితో ఉంచడు. సారెపతి విధవరాలు ఆకలితో మాడిపోతూ చనిపోతున్న సమయంలో యేసయ్య తన దాసుని పంపించి సమృద్ధిగా ఆ కుటుంబంలో ఆహారమును ఇవ్వలేదా దేవుడు? ఏలియా ఇదిగో ఆ వాగుల చోట, ఆ కొండల తట్టు దాక్కుని ఉన్నప్పుడు ఏలియా కాకులు సమూహాన్ని పంపించి ఆహారం పంపించలేదా దేవుడు? ఏది? అన్నీ వింటున్నావు, కానీ నమ్మకం ఏది? దేవుని ప్రేమించడం ఏది? ఆ ప్రేమను పొందుకున్న నీవు, నేను ప్రేమించి నీ కొరకు ఆయన తన శరీరంలో రక్తం మొత్తం కార్చి తన విలువైన ప్రాణం ఇదిగో మన కొరకు విడిస్తే, మనకు తన ప్రాణం వల్ల మనకు విమోచన కలిగిస్తే మన దేవుని ప్రేమిస్తున్నామా? అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా. ఆ తర్వాత మిగతాది ఏదైనా ప్రేమించుకో. కానీ మనం ఏం చేస్తున్నాం? లాస్ట్లో యేసయ్యని ప్రేమిస్తున్నాం, అంతే అంతే. అందుకే బ్రతికి ఉన్న నీకు వాడు పాఠమే కాదా? ధనాన్ని సంపాదించుకొని పోతున్నారు. మరణిసి ఎక్కడ ఉంటున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ధనవంతుడు? నరకగ్నిలో ఉన్నాడు. అది నీకు పాఠమే కాదా? కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని మాట పక్కన పెట్టేస్తాం. కనుక దేవుని ప్రేమించాలి. దేవుని చేత ప్రేమించబడిన వారు. నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రతి ఆదివారం నువ్వు పోగొట్టుకోవు. ఇది దేవుడి దినం అనేది. ఇది దేవుని యొక్క ఏర్పాటు చేసిన దినము, ఆరాధన దినం ఇది, పునరుద్ధానం యొక్క దినం ఇది. నువ్వు ఈ దినాన్ని ప్రేమించాలి. నువ్వు సంఘాన్ని ప్రేమించాలి. నువ్వు సంఘం యొక్క సంఘముని ప్రేమిస్తే నువ్వు సంఘం ఆరాధనని ప్రేమించగలుగుతావు. ప్రేమ ఉందా నీళ్ళు? ప్రేమ అభివృద్ధి పొందుకుంటున్నావు. ఆ ప్రేమ అభివృద్ధి పొందుకుంటే ఎలా ఉండరు? మనం ఎలా ఉన్నాం అంటే ప్రతిదాన్ని నువ్వు ప్రేమించిన వారికి నువ్వు అన్ని సమకూర్చిస్తావా లేదా? నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తున్నావు కాబట్టి కష్టపడి బాధపడి వేదన పడినా కానీ, వాళ్ళకి కావాల్సిన పొత్తులు ఉన్నా కానీ, తినడానికి తిండి లేకపోయినా కానీ నీ బిడ్డల కొరకు సమకూర్చిస్తున్నావు కదా. మరి యేసయ్య నేను ప్రేమించాడు, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. మరి దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం, త్వరగా 17వ అధ్యాయం 9వ వచనం. ఏం చేయాలంటున్నా? ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పితములు దాచిపెట్టును. బా కదా,
మన పాపములు, మన ప్రేమించాడు కాబట్టి మన పాపములు తన మీద వేసుకొని ఆయన బలి అయ్యాడు. మనం పొందుకోవాల్సిన శిక్షణ తాను పొందుకున్నాడు. మనం పొందుకోవాల్సిన మరణాన్ని తాను పొందుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆ ప్రేమ పొందుకున్న నువ్వు తిరిగి యేసయ్యను ప్రేమిస్తున్నావా? మన అడిగారు పేతురుతో, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు దేవుడు ప్రేమించే వారుగా మనం ఉండాలి. ఆ ప్రేమ వృద్ధి పొందుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో 8వ అధ్యాయం 21వ వచనంలో, 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించువానికి ఏం చేస్తాడమ్మా? నువ్వు ప్రేమలో, యేసయ్య ప్రేమలో ఉంటే కదా. చాలా మంది ఒక పాట ఉంది కదా, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఏ ప్రేమలో పడ్డారో తెలియకుండా పాట పాడుతూ ఉంటారు చాలా మంది. ఆ ప్రేమలో పడ్డాం అని లోక ప్రేమ పొందుకుంటున్నారు. లోక ప్రేమలో పడిపోతున్నారు చాలా మంది. లోక ప్రేమలో ఉంటున్నారు చాలా మంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రాణం ఇచ్చిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమలో మనం నోటి ద్వారా అంతా ప్రేమలో పడ్డాం కానీ అంటాం కదా, ఎవరో ఒకరిని ప్రేమిస్తే వాళ్ళకి అంకితం అయిపోతూ ఉంటాం మనం. కనుక మనము నిజంగా ఇక్కడ ఏమంటాడు? నన్ను ప్రేమించే వాడిని ఆస్తి కర్తలుగా. అందుకే ఆ ప్రేమలో వృద్ధి పొందుకోమ్మా. నువ్వు చేసిన పని వల్ల కాదు నువ్వు వృద్ధి పొందుకునేది, నీ కష్టచిత్తం కాదు నువ్వు వృద్ధి పొందుకునేది. నిన్ను నూరంతలుగా ఫలించేది దేవుడు. నూరంతల ఫలము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నూరంత ఫలములతో ఆశీర్వదించబడతాడు. నూరంత ఫలములతో నువ్వు దీవించబడాలంటే దేవుని యొక్క ప్రేమలో వృద్ధి పొందుకోను. కనుక ప్రేమలో వృద్ధి పొందుకోని దేవుని యొక్క మౌన్నతమైన కృపలో ఆశీర్వదించబడాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, మీ శత్రువుల్ని ప్రేమించండి. ఇది ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ అండి. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు దేవుడు ఏర్పాటు చేస్తే ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇదిగో 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఒకటి, పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించాడు. రెండవది, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ. నీ ప్రేమిస్తున్నావా? మనం సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘంలో ఉన్న బిడ్డలను ప్రేమిస్తున్నావా? అసలు సంఘాన్ని ప్రేమించి సంఘం గురించి ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ పొందుకున్న నువ్వు ఆ ప్రేమలో వృద్ధి పొందితే ఇదిగో నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. అందుకే ఇస్సాకుని దేవుడు ఆదికాండం 26వ అధ్యాయంలో 16వ వచనంలో ఏముంటది? ఆయన కష్టచిత్తం కాదు కానీ ఆయన నూరంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నూరంతల దీవెనలు మీరు పొందుకొని సంతోషంగా ఉండును గాక. ఆమేన్. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుకోవాలి. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం తీశారమ్మా త్వరగా. 21వ అధ్యాయం. బలాభివృద్ధి ఎలా పొందుకోవాలంటాడు ఇక్కడ యోబు. బలాభివృద్ధి. చూడండి, ఈరోజు మనం ఆత్మీయంగా బలం లేదు, మనకి బలహీనులుగా ఉన్నాం. ఆ బలహీనులుగా ఉన్న మీరు బలవంతులు కాండి. అందుకే మీరు బలహీనులుగా ఉన్నారు కాబట్టే సరిగా ఆరాధనలో పాల్పం పొందుకోలేకపోతున్నారు, ఆత్మీయంగా బలపడలేకపోతున్నారు, దేవుళ్ళు ఎదగలేకపోతున్నారు. కనుక మీరు బలాభివృద్ధి పొందుకోవాలి ఆత్మీయంగా. ప్రతిరోజు ఈ బలాభివృద్ధి పొందుకోవాలంటే దావీదు కీర్తనలు 84వ అధ్యాయము 7వ వచనం. దావీదు కీర్తనలు 84వ అధ్యాయము 7వ వచనం. 84:7 అమ్మా. వారు నానాటికి బలాభివృద్ధి నందుసు ప్రయాణం చేయుదురు. దేవుని స్తోత్రం. ఎవరు నానాటికి బలాభివృద్ధి చెందుచు
ఆత్మీయంగా ఎవరైతే బలపడుతున్నారో వాళ్ళు ఎనికి పడిపోకుండా వెనకపడకుండా. నీ బలహీనత ఏంటి? లోక లోక సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలు. మన లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాం కదా. లోతు భార్య ఏం చేసింది? ఆ సొదొమ గొమొర్రాల పట్టణమును ఇదిగో దేవుడి యొక్క ఉగ్రత చేత ప్రసన్నమైన అగ్ని గంధకం నుంచి కాల్చి వేస్తుంటే మీరు వెనక చూడకుండా వెళ్ళండి అని చెప్తే ఆమె ఏం చేసింది? బలహీనత అది. నీకు బలహీనత ఉండటం వల్ల, ఆ బలం లేకపోవటం వల్ల దేవుళ్ళు నువ్వు ఎదగలేకపోతున్నావు, దేవుళ్ళు పరిపూర్ణంగా ఉండలేకపోతున్నావు, దేవుని యొక్క ఆత్మీయలో నువ్వు ఉండలేకపోతున్నావు. నీవు బలహీనులుగా ఉన్నావు. అందుకే సరైన ఆరాధన క్రమంలో ఉన్నట్లేదు. ఎన్ని డుమ్మాలు ఒక్కొక్కరిని రాసుకుంటాం అంటే ఎన్ని డుమ్మాలు ఒక్కొక్కరి ఒక ఆదివారంతో ఒక ఆదివారం. ఇదేనా మనము విశ్వాసము బలం తీసుకోవటం అంటే? ఇదేనా మనము దేవుళ్ళో అభివృద్ధి పొందుకోవటం అంటే? ఇదేనా ఆత్మీయంగా బలాభివృద్ధి అంటే? ఒకసారి ఆలోచన చేయండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏమంటాడంటే 103వ కీర్తనలో 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్తగా ఉన్నట్లుగా. పక్షిరాజు యవ్వనం వల్ల, పక్షిరాజు ఆయన పక్షి రాజు అంటే ఏమంటారు? గద్ద అది మనకి ముసలితనం అయ్యే కొద్ది అంటే తన యొక్క ఈకలన్నీ పిరికేసుకుంటుందంట. పిరికేసుకుంటుంది. ఒక కొండ మీదకి వెళ్ళి అది ఆ ఈకలు పీకేసినప్పుడు బాగుంటుందమ్మా. మనం ఒక ఇంటికి పీకితేనే స్వర్గం అంటది. దానిలో ఈకలు పీకోవటం అదే పీక్కోవటం. ఏ రోజులు పీకితే అంత బాధ అనిపించదు. అదే మనమే జుట్టు పీక్కోవాలంటే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆ పక్షిరాజు మొత్తం అంటే ఆ ఈకలు మొత్తం పీకేసుకుంటుంది, రక్తం అంతా కారిద్దంట. అప్పుడు దానికంట మళ్ళీ నూతన శక్తి వచ్చిందంట. పక్షిరాజు, అందుకే పక్షిరాజు యవ్వనం వల్లే అంటాడు. ఆ పక్షిరాజు చేసే పని అది. ఆ పక్షిరాజు చేసే పని అది నూతన పరుచుకోవటానికి తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంటుంది. తన బలం పొందుకోవటానికి, నువ్వు విశ్వాసంలో ఇదిగో ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుకోవటానికి నీకున్న ఆ బలహీనతను తీసేసుకోవటానికి ఇష్టపడుతున్నావా ఈరోజు? ఎట్ట చెప్పగలుగుతామండి మన క్రైస్తవులని? తన్నగిలిన ఆత్మతో బలహీన పడిపోయి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగలేకపోయినా ఎలా చెప్పగలుగుతాం మన క్రైస్తవుల మీద దేవుని బిడ్డలమని? ఒక క్రమశిక్షణ మనకు లేకపోతే దేవుడు మనని ఇష్టపడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 81 దావీదు కీర్తన 1వ వచనంలో చదవండి. 18వ దావీదు కీర్తన 1వ వచనం త్వరగా. చాలండి. యెహోవా నా బలమా. బా, ఎంత గొప్ప మాట అండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఎక్కడ మాట పలకటానికి? దావీదు అంత గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణమేంది తెలుసా? దేవుని యొక్క బలము పొందుకున్నాడు కాబట్టి. ఎదుర్కొన్న ఎవరైనప్పటికీ, గొలియాదు లాంటి వాడు ఉన్నప్పటికీ, బలాఢ్యుడైన ఉన్నప్పటికీ, నా పక్షంగా ఉన్నవాడు యెహోవా, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బలము నీలో ఉండాలండి. యేసయ్య బలము నీలో ఉండాలి. కానీ ఏ బలం ఉంది నీలో? లోకంలో ఉన్నవాడు బలం ఉంది. యేసయ్య బలం లేదు. అందుకే దేవుళ్ళు నువ్వు బలాభివృద్ధి పొందుకోలేకపోతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, వెదజల్లి అభివృద్ధి పొందుకోవాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24. ఏం చేస్తారంట వీళ్ళు? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లాలండి. ఒక రైతు ఒక 5 ఎకరాలు పొలంలో విత్తనాలు చల్లాలంటే ఎంత కావాలి? మహా అంటే ఒక 5 కిలోల విత్తనాలు అయితే చాలు. ఆ విత్తనాలు ఏం చేస్తాడు? 5 ఎకరాలు ఎదజల్లుతాడు కదా. 5 ఎకరాలు ఎదజల్లి విస్తారమైన పంటను కోస్తాడు ఆయన. 5 ఎకరాలు, ఆ 5 కిలోలే నేను ఎదజల్లను నా దగ్గర పెట్టుకుంటానంటే ఏమ్మా? విస్తారమైన పంట.
ఒక ఎకరానికి దాదాపు 30 బస్తాలు ఉంటాయి. 5 ముళ్ళు 15, 150 బస్తాలు అయితే 5 కిలోలు ఎదజల్లితే, అంతే కదమ్మా, 5 కిలోలు ఎదజల్లితే 150 బస్తాలకు వస్తాడు రైతు. కానీ 5 కిలోలు నేను ఎదజల్లకుండా వండుకొని తింటాను అనుకో, ఏమైద్ది? ఏం లేదు, నిల్లు, ఏముండు, జీరో ఆశీర్వాదం. దేవునికి నువ్వు ఏం చేయాలంట? మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం, త్వరగా 7వ అధ్యాయము 2వ వచనం. ఫాస్ట్గా ఉండాలమ్మా, ఏం సులువుగా అయిపోతున్నారు చదివేవాళ్ళు. నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? 7వ అధ్యాయము 2వ వచనమే కదా. ఇక్కడ మీరు తీర్పు చొప్పుడని మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలత చొప్పుని మీకును కొలవబడును. ఇక్కడ దేవుని యొక్క సువార్త పరిసరిలో మీరు దేవునికి ఇచ్చటం గురించి మాట్లాడుతున్నారండి. మీరు వెదజల్లి అభివృద్ధి పొందుకోవాలి. దేవుడికి ఇచ్చి మీరు అభివృద్ధి పొందుకోవాలి. నూరంతర ఫలములు, నూరంతర ఆశీర్వాదములు పొందుకోవాలి. పరిపూర్ణమైన ఆశీర్వాదంలో దేవుడు ఇదిగో. అంతేకాకుండా నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే మీ కొలుసు కొలత చొప్పునే నేను కొలుతాను అంటున్నాడు దేవుడు. మీరు ఏదైతే కొలుతున్నారో నేను అదే కొలుతా. మీరు ఏదైతే నాకు ఇస్తున్నారో అంతే మీకు ఎక్కువ. మీరు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మీరు సమృద్ధి పొందుకున్న కొలది అంటాడు. సమృద్ధి దేవుని మీకు ఇస్తున్నాడా? మీకు దేవుని ఇచ్చిన. అందుకే చాలా మంది సంపాదనలో ఈ రోజులో దేవునికి ఎంత ఇస్తున్నారు? వెదజల్లుతున్నారు. సువార్త పని కొరకు, సువార్తని ప్రకటించడం కొరకు, సువార్త దేవుని యొక్క నామాన్ని మీరు ప్రకటించకపోయినా మీరు వెదజల్లటం ద్వారా ఇదిగో విస్తరింపజేసి ఆత్మల సంపాదన భారం నడిపించడానికి అనేకమైన సేవకులు ముందుకు వస్తున్నారు. ఈరోజు మీరు ఏది వెదజల్లుతున్నారు? మీరు ఏది కొలుతున్నారు? మీకు 1 కిలో కొలితే 1 కిలోని ఇస్తాడు దేవుడు, అంతే. కానీ వెదజల్లుతాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అప్పుడే దేవుని బిడ్డ ఇక్కడ 2వ దిన వృత్తాంత గ్రంథంలో మనం చూస్తే 2వ దిన వృత్తాంత గ్రంథంలో 31వ అధ్యాయము 10-11 వచ్చిన చూద్దాం. ఇక్కడ హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాటలను జ్ఞాపకం. ఏవో మందిరంలోకి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనం చేశాము. సమృద్ధమ్మ. ఇక్కడ మందిరంలోకి దేవుని యొక్క బిడ్డలు తీసుకొచ్చినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు వాళ్ళంతా సమృద్ధిగా, ఏది తక్కువ లేదంట వాళ్ళకి, ఏది తక్కువ చేయడు. 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఆ కానాను వివాహంలో ఆయన సమృద్ధిగా నింపి ఆశీర్వదించిన దేవుడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినాను, చాలా మిగులుతున్నది, ఇంకా మిగులు ఉందంట. చూడండి, మిగులుతున్నది. ఏవో తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినది రాజుతో అనగా. ఎంత దేవుడికి ఇవ్వటం లేదు, సమయం ఇవ్వము, ఎదజల్లటం లేదు. దేవునికి ఏది మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే మన జీవితాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ప్రత్యేక అర్పణలు లేవు మన సంఘంలో, ప్రత్యేకత అర్పణలు లేవు మన సంఘంలో, దశమ భాగాలు అంతకన్నా లేవు మనకి. అందరూ స్వాహ బకాసురులు మింగినట్టు మింగుతున్నాం మనం, అంతే. అందుకే ఇంకెక్కడ నీకు సంప్రదిస్తాడు దేవుడు? నువ్వు ఎదజల్లితే కదా, ఎదజల్లితే. అందుకే లోక సువార్తలో 21వ అధ్యాయం 1-2 చదవకండి. అక్కడ ఒక పేద విధవరాలని ఇచ్చే కానుకని దేవుడు చూశాడండి. పేద విధవరాలంటే ఆమె ఎన్ని కాసులు వేసిందమ్మా? 2 కాసులు వేసింది. మిగతా వాళ్ళు ఎంత వేశారు? కుప్పలు ఇచ్చారు. కానీ
ఆ కుప్పలు ఇచ్చేదానికన్నా ఈ 2 కాసులు ఇచ్చిన ఆమెలో ఎందుకో ఈమె ఇచ్చిన కానుక ఎంతో గొప్పది అన్నాడు యేసయ్య. ఎందుకు అన్నాడంటే ఆమెలో ఉన్న పరిపూర్ణత, సమర్పణ, పరిపూర్ణమైన సమర్పణ గురించి అన్నాడా. నువ్వు ఉన్న దాంట్లోనే ఇవ్వట్లేదు అసలుకి, కానీ పరిపూర్ణ సమర్పణ ఎక్కడ? అందుకే వెదజల్లి అభివృద్ధి పొందుకోవాలి. ఈరోజు సంఘము బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉండటానికి లేదు, నేను కదా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2:9-6-11 కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయను. నేను 5 కిలోలు కాదు, ఒక 1/2 కిలోని నేను వెదజల్లుకుంటే నీ ఇష్టం, వెదజల్లుకో, అది నీకు కొంచెం వచ్చింది, నీకు కొంచెం వచ్చింది. దేవుడికి వెదజల్లాలంతే. అసలుకి దేవుడికి ఇచ్చేటప్పుడు అది ఆలోచన చేయకూడదు. నువ్వు ఎంతగా ఇస్తే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వది జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కార్యాభివృద్ధి చేయాలి. ప్రభు కార్యాభివృద్ధి నువ్వు అభివృద్ధి పొందుకోవాలి. దేవుని స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:58 త్వరగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ప్రభు కార్యాభివృద్ధి నందు, అంటే ప్రభు కార్యములో ఆసక్తి చూపటం, కార్యాభివృద్ధి నందు. ప్రభు కార్యములో నువ్వు ఏం చూపించాలమ్మా? ఆసక్తి చూపించాలమ్మా. అబ్బా ఇలా ఆదివారమా ఏం పోవాలబ్బా, నిద్ర వస్తుంది. ఎందుకంటే రాత్రి 1 గంట దాకా సెల్ఫోన్లు చూశాను కాబట్టి, ఏమ్మా సెల్ఫోన్లు చూసాం కాబట్టి రాత్రి దాకా నువ్వు నీ సొంత పనిలో పాల్పు పొందుకున్నావు కాబట్టి ఏం పోవాలే, దేవుని కార్యంలోకి ఆసక్తి లేదు, ఉండదు. ఇంకా నిద్ర, నువ్వు ఆ పాటు లోక సంబంధమైన కష్టపడ్డావు, ఇంకా నీ శరీరం రెస్ట్ కొడుతుంది, నువ్వు పోలేవు, ఇంకా దేవుని దగ్గర రాలేవు. ఆదివారం కొరకు నువ్వు శనివారమే సిద్ధపడాలి. ఆదివారం కొరకు ఏం చేయాలమ్మా? శనివారం పండుకొని పొద్దున్నే సమయం వ్యర్థం చేసుకోకుండా పండుకోండి, తొందరగా పండుకోండి. ఆదివారం కొరకు ప్రయాసపడి. అందుకే ప్రభు కొరకు కార్యాభివృద్ధి చేయాలి నువ్వు. అంటే ప్రభు పనిలో ఆసక్తి చూపించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:1 సజీవ యాగముగా సమర్పించుకోవాలంటాడు. ఏ విధంగా సమర్పించుకోవాలి? సజీవ యాగముగా. ఈరోజు అనేకులు చూడండి, అనేకులు ప్రభు కార్యములో వాళ్ళ ఆసక్తి చూపించట్లేదు, ప్రార్థనకి ఆసక్తి చూపించట్లేదు, అదిగో దేవుని ఆరాధనకి ఆసక్తి చూపించట్లేదు, వాక్యానికి ఆసక్తి చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? అదే టీవీ సినిమా వేయండి, మంచిగా చూస్తారు మనోళ్ళు. సీరియల్ పెట్టండి, మంచిగా చూస్తారు మనోళ్ళు. నాకు అర్థం కాదు, ఇంక లోకానికి మనకి ఏంటి తేడా అర్థం కాదు. సరే, ఏదైనప్పటికీ దేవుని కార్యములను ఆసక్తి చూపించాలి. ప్రభు కార్యముల కొరకు. ఏ కార్యం అండి? నేను పెట్టిన ఏ కార్యానికి మిమ్మల్ని పిలుస్తానో, నా ఇంటి పనికి మిమ్మల్ని ఎవరిని పిలవనుగా, దేవుని పని కొరకు మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను. అసలు చెప్పొద్దు, ఇదిగో సంఘ కాపుడు ప్రకటిస్తే చాలు, ప్రభు కార్యములు నేను ముందుండాలి, నేను పోటీ పడతాను. కానీ అసలు మన దాంట్లో ఉంది ఏకైక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొట్టాను మన నవీన్ గారు ఒక్కడే, కానీ ఆయనే సరిగా రాడు. దేవుని కొరకు ఆసక్తి ఉంటే ఏం చేయాలి? నేను ఉండాలి. నేను లేకపోతే ప్యాడ్ మిగిలిపోతుందేమో. కాంతకుండా తెలిసిన ఇంద్రబాబు లేటు. ఇంకొంచెం అందాక చెప్పా కదా, ఇంటి నిండా కోళ్ళు ఉన్నాయి కానీ కూసే కోడి ఒక్కడే లేదంట కదా. తెల్లారిందని తెలిపేది మొదటికి ఎవరు? కోళ్ళే. ఇంట్లో కోళ్ళు కదా, ఆ ఏకుజాముని లేచి కూస్తూ ఉంటాయి, లేండి 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 తెల్లవారుతుందని. ఇక్కడ మన దగ్గర పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పాటల సమయానికి ఒక్కరు రావట్లేదు. ఇక్కడ చూడండి, ఈ ఆసక్తి ఏది? దేవుని కొరకు ఆసక్తి ఏదండి? నేను వాడబడాలి, నేను పాట పాడాలి, నేను ఇదిగో వాయించాలి, నేను నా వంతుగా నేను దేవుని సంఘంలో ఉండాలనే ఆసక్తి ఏది నీకు ఉందా? ఉంటే మంచిది, లేకపోతే ఇప్పటి నుంచి నా అభివృద్ధి పరుచుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13-14 మొదటి పత్రిక 16:13-14 13.
ఆ, ఆ. ఏం చేయమంటున్నామా? విశ్వాసమందు నిలకడగా ఉందా మనకి నిలకడ? ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడే దేవుడు నీకు పని ఇచ్చాడమ్మా, ఆరాధించుకునే పని ఇచ్చాడు దేవుడు నీకు ఈరోజు, దేవుని స్తుతించుకునే పని ఇచ్చాడు దేవుడు ఈరోజు. ఆ పనిని ఎక్కొట్టి నువ్వు ఏ పని చేయకూడదు. నీకు ఆసక్తి ఉంటే దేవుని పని కొరకు నువ్వు సమర్పించుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2 కుమారుల గురించి చెప్తాడు. 2 కుమారులు తండ్రి ఏం చేసిందంటే, అరే నువ్వు ద్రాక్ష తోటకి వెళ్ళి ఒక పని ఉంది, ఆ పని చేసి రా అన్నంట పెద్ద కుమారుడికి చెప్తే, ఆ కుమారుడు ఏం చేసిండు? సరే సరే డాడీ నేను వెళ్తాను, చేసి వస్తాలే అన్నంట. కానీ వెళ్ళలేదు. ఏమైంది? వెళ్ళలేదు. వెళ్ళేసి వస్తానని చెప్పాడు, చేసి వస్తానని చెప్పాడు, వెళ్ళలేదు. సరే వాడి మీద డౌట్ వచ్చి ఇంకా చిన్న కుమారుడు చెప్పిండంట, పో డాడీ నాకు పని ఉంది అన్నంట. కానీ పో డాడీ అన్నవాడు వెళ్ళిపోయి చేసి వచ్చిండు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఆసక్తి ఉంది? తండ్రి మాట మీద ఎవరికి ఆసక్తి ఉంది? ఆ పని మీద ఎవరికి ఆసక్తి ఉంది? అరే నా తండ్రి మాట చెప్పాడు, ఆ పని చేయకపోతే అది మాకు ఎంతో నష్టం చేసి జరిగిద్దేమో అని ఆ కుమారుడు పోతన్న కుమారుడు మాత్రం వెళ్ళలేదు. చాలా మంది పాట పాడేవాళ్ళు ఉంటారు, ఆరాధించే వాళ్ళు ఉంటారు, కానీ ముందుకు రాలేదు. ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళు సాతానుడు వెనక గుంజుతుండు. ఏం చేస్తున్నామా? వెనకలు గుంజుతుండు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రభు కార్యాభివృద్ధి కొరకు, అది పరిచర్య కొరకు ఆసక్తి ఉండాలండి. దేవుని పని చేయటానికి ఎప్పుడు దేవుని పని, ఇదిగో ఆదివారం వచ్చిందా నేను ఏ పని చేయాలి, నేను ఏ విధంగా ఓడబడాలి, నేను ఏ విధంగా దేవుని పనులు మా పాస్టర్గా ఏ విధంగా సహకారంగా ఉండాలి అని నీకు ఆసక్తి, దేవుని పని చేయటానికి ఆసక్తి ఉండాలి. 7వదిగా మొదటి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి, మొదటి స్థితి కంటే స్థితి మహాభివృద్ధి పొందుకోవాలి. మొదటి స్థితి కంటే మొదటి మనం ఎలా ఉంటామంటే ప్రారంభ సూర్యులు అంటాం. మనం ఎవరంట? ప్రారంభిస్తాం కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నాం. విశ్వాసంలో ఇదిగో మనం రక్షణ పొందుకున్నప్పుడు వాగ్దానం చేపిస్తారు, సంఘ కాపులు వాగ్దానం చేపిస్తారు. ఇదిగో సంఘంలో ఇలా ఉంటాను, ఇలా ఉంటారు, పరిపూర్ణత ఉంటాను, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాను. కానీ ఆ కొన్ని రోజులు ఉంటాము, తర్వాత సన్నగిల్లిపోతాము. అలా కాకుండా మహాభివృద్ధి పొందుకోవాలంట. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం. అప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదైతే జ్ఞాపకం చేసుకున్నామో 6వ అంశంలో, ఒకటేమో విశ్వాసంలో అభివృద్ధి పొందుకోవటం, జ్ఞానమునందు అభివృద్ధి పొందుకోవటం, ప్రేమందు అభివృద్ధి చేసుకోవటం, ప్రతిరోజు ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుకోవటం, వెదజల్లులో అభివృద్ధి పొందుకోవటం, ప్రభు కార్యములు వృద్ధి పొందుకోవటం. ఈ అన్నిటి చేస్తే నీ స్థితి కడపటి స్థితి కంటే ఇంకెలా ఉంటుందంట? మహాభివృద్ధి పొందుకుంటాం. హల్లెలూయా. మహాభివృద్ధి, రుణంతల దీవెనలు. నీకున్న స్థితి కంటే, ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా నీ స్థితి మెరుగుపడిద్ది. ఉన్నతమైన స్థితిలోకి దేవుడు ఉంచుతాడు, నిన్ను ఆ మహాభివృద్ధి చేస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు ఎంత అంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ రుణంతల ఆశీర్వాదములు, దేవుడు రుణంతల ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు నీకు రుణంతల దీవెనలు ఇస్తాడమ్మా. నువ్వు దేవుళ్ళు మొదటి స్థితి కంటే ఇంకా కడపడి స్థితి ఇంకా నువ్వు మెరుగుపరుచుకుంటే దేవుడు నిన్ను మహాభివృద్ధి పరుస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఏర్పాటు చేసుకున్నాడమ్మ మనల్ని. ఈ ఏర్పాటు ఎంత గొప్పదంటే, సాతాను యొక్క బంధకములో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన విలువైన ప్రాణం పెట్టి మనం విమోచించుకున్నాడు. మనం అభివృద్ధి పొందుకోవాలని, విశ్వాసములో జ్ఞానములో మనము ప్రేమియందు ప్రతిరోజు ఆత్మీయంగా మరి దేవునికి వెదజల్లుతూ ప్రభు కార్యములు చేస్తూ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహాభివృద్ధి నువ్వు పొందుకుంటే అప్పుడు నువ్వు దేవుడు అంత త్యాగానికి నువ్వు విలువించిన వారుగా మనం అవుతాం. కనుక అలాంటి స్థితిలో దేవుడు మీరు ఎదగండి. విశ్వాస జీవితం చాలా పవిత్రమైందమ్మా. దేవుడిచ్చిన ఈ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఈ జీవితంలో మీరు మహాభివృద్ధి పొందుకోవాలని
దేవుని ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలను పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. అందరు తల వంచుకొని ఎన్నో వాక్యాన్ని గురించి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎన్నో